కానీ రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడడానికే సిబిసిఐడి ఎంక్వైరీ వేసింది. మంత్రిని కాపాడడం కోసమే సిబిసిఐడి ఎంక్వైరీ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హౌస్ కమిటీ అయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిని కాపాడే ప్రయత్నం. ఇలా ఇందాక మా ప్రశాంత్ గారు కూడా చెప్పారు, రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో రోజు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలంటాడు. అదాని కుంభకోణాల మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. స్టాక్ మార్కెట్ క్రాష్ అయిన దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమంటాడు. ఒకటి కాదు 10 సార్లు రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నాడు. అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. మీ రాహుల్ గాంధీ అడిగితే ఒప్పు, బీఆర్ఎస్ పార్టీ అడిగితే తప్ప. ఎందుకు ముందుకు వస్తలేవు హౌస్ కమిటీ వేయడానికి? హౌస్ కమిటీ వేస్తే బయటకు వస్తాయి కదా. గతంలో నీ కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు ఒగులాపురం మైన్స్ మీద హౌస్ కమిటీ వేసింది కదా. మీరు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు హౌస్ కమిటీ వేయడానికి? అంటే ఇవాళ మేము ఈ స్కామ్ను బయట పెట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? లేలే మేమే బయట పెట్టినాం, మేమే కట్టించినాం అంటుండు. కట్టలే. ఇలా ఏ కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో పనిచేసినా సీనరీస్ ఛార్జెస్ కట్ చేస్తారు. అది ఆర్ఎన్బి రోడా, పంచాయతీ రోడా, ఓ హాస్పిటల్ కట్టినరా, ఓ బిల్డింగ్ కట్టినరా, ఓ మోరి కట్టినా ఆటోమేటిక్ సీనరీస్ ఛార్జ్ కట్ అవుతుంది. పొంగులేటి గారు ఎక్కడనో హెచ్ఎండిసిఎల్లో ఒక కాంట్రాక్ట్ చేస్తే దాంట్లో సీనరీస్ ఛార్జ్ ఆటోమేటిక్గా ప్రతి కాంట్రాక్టర్ బిల్లో కట్ చేసినట్టు దాంట్లో కట్ చేసింది. దానికి అక్రమ మైనింగ్కు సంబంధం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మైన్కు సీనరేజ్ ఛార్జ్ కట్టుడు ఉంటుందా? మైనే ఇల్లీగల్ అని దానికి ఫైన్ కట్టుడు ఎక్కడ ఉంటుంది? మీ మైనింగ్ డిపార్ట్మెంటే మంత్రి గారికి 2 షోకాజ్ నోటీసులు ఇచ్చింది, 2 లెటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాసినారు, పెనాల్టీ 28 లక్షల రూపాయలు వేసినారు. ముందు పెనాల్టీ కట్టిందా? మీరు కట్టే చూపించి. మంత్రి గారికి 28 లక్షల పెనాల్టీ వేసినారు. కట్టినరా పెనాల్టీ చూపి రేవంత్ రెడ్డి? మేము రికవరీ చేసిన అంటున్నావు కదా. డిడ్ యూ రికవర్ ద పెనాల్టీ? షో ద రికార్డ్. డిడ్ యూ రిప్లై టు ద షోకాజ్ నోటీస్? షో ద రిప్లై. అసలు లెక్క చేయలేదు. నేనే రాజు, నేనే మంత్రి, వీని షోకాజ్ నోటీస్ నాకెంత, ఇది టిష్యూ పేపర్ లాగా పడేసింది. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇస్తే రిప్లై ఇయ్యలేదు, పెనాల్టీ వేస్తే కట్టలేదు. 2 సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు యాక్షన్ తీసుకోమని స్వయంగా మైనింగ్ డిపార్ట్మెంట్ లెటర్ రాస్తే మంత్రి మీద యాక్షన్ తీసుకోలేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైలెంట్గా ఉన్నది తప్ప యాక్షన్ తీసుకోలేదు.